అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో పోలీ పాడ్యమికి కావాల్సిన పూజా సామాగ్రిని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను చూపించే సామాగ్రి ఇంట్లో పూజ చేసుకుని నీటిలో దీపాలు వదిలే వారికి, లేదా నది లేదా చెరువు దగ్గరికి వెళ్ళి కూడా నీటిలో దీపాలు వదులుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి అన్నీ కావాల్సిన సామానాన్ని కూడా షేర్ చేస్తున్నాను. వీటిల్లో మన ఇంట్లో కొన్ని ఉండేవే వాటితో పాటు ఏదైనా ప్రత్యేకంగా పోలీ పాడ్యం కోసం అదనంగా తెచ్చుకోవాల్సిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా మనకి పోలీ పాడ్యమి అనేది ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖు సోమవారం పూట మనం నీటిలో దీపాలు వదిలి కార్తీక మాసం పూజలు అంతటితో ముగిస్తామండి మనము. మరి ఆ పూజకి కావాల్సిన పూజా సామాన్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి శివుని చిత్రపటం. అయితే ఈ చిత్రపటం అమ్మవారితో కలిపి అందరి ఇంట్లో ఉంటుంది. అయితే కొంతమంది కుమారస్వామి ఇట్లా గణేశుడు అంటే కుటుంబం మొత్తం కలిసిన చిత్రపటం కూడా ఉంటుంది. అలాంటిది కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అడిగారు కదా మన ఒకరు. ఎవరైనా పెట్టుకోవచ్చండి. అలాంటి చిత్రపటం కూడా ఉంటే చాలా మంచిది ఇంట్లో. లేదా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి చిన్న చిన్న విగ్రహాలు కానీ, శివలింగం కానీ, ఇలా మీరు పసుపు వినాయకుని విగ్రహాలు కానీ ఇలా ఏమున్నా పెట్టుకొని పూజ చేయొచ్చు. అయితే నిత్య పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అప్పుడు మీరు తులసి చెట్టు దగ్గర ఈ దీపారాధన చేసుకొని నీటిలో దీపాలు వదలాలి. చెరువు దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంట్లో ఒకసారి దీపం పెట్టుకున్న తర్వాతే తెల్లవారుజాము బయటికి వెళ్ళి మీరు కావాలంటే నీటిలో దీపాలు వదిలి రావాలండి. అంతేకాకుండా ముఖ్యంగా వచ్చేసి పసుపు వినాయకుడిని పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, విగ్రహం చూపిస్తున్నాను కదా, పసుపు వినాయకుడిని పెట్టుకోవచ్చు విగ్రహం లేకపోతే. అలాగే తులసి చెట్టు లేకపోతే ఎలా అన్నారు, నేను తులసి చెట్టు లేకపోయినా అతి సులువుగా పోలీ పాడ్యం పూజని ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అనేది నేను వీడియో చూపించాను. అదే పద్ధతిని నదిలో నీళ్లు వదిలేటప్పుడు కూడా పాటించవచ్చు. సో అలా అయితే చెయ్యాలి. అలాగే పసుపు వినాయకుడిని పెట్టుకుంటారు కదా, కార్తీక దామోదరుడిగా మట్టి ముద్దగా స్వామివారిని చేసుకుని పూజిస్తాము. ఇక ఈ కార్తీక మాసంలో చివరి రోజు స్వామివారిని కూడా ఆరాధించాలండి. కాబట్టి చిన్న మట్టి ముద్ద. అయితే నదికి వెళ్ళే వాళ్ళు అక్కడ కొంతమంది కార్తీక దామోదరిని చేయడానికి అవుతుంది, లేదా పసుపు వినాయకుడు మాత్రమే పూజ చేసుకొని నీటిలో దీపాలు వదిలేసి వస్తారండి. ఎలా అయినా పర్లేదు. కాబట్టి అలా మట్టి ముద్ద కుదిరితే కనుక కార్తీక దామోదరిగా స్వామివారిని పూజించండి చివరి రోజు. అలాగే స్వామివారి పాదాలు, శివలింగం ఇలా ఏ ఉన్నా కూడా మన దగ్గర తులసి చెట్టు దగ్గర ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద వేశాను కదండి. ఇంట్లో అయితే నేను తులసి చెట్టు దగ్గర ఎలా చేయాలో నేను చూపించాను. తులసి చెట్టు లేని వారు కూడా, ఆనవాయితీ లేని వారు ఎలా చేసుకోవాలని కూడా నేను వీడియోలో చూపించానండి. 2 వీడియోస్ కూడా పెట్టాను. అలాగే గోమాతను కూడా ఈ రోజున పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర తులసి చెట్టు లేదనుకోండి, పటాలు, చిత్రపటాలు, దేవుని విగ్రహాలు ఏవి లేకపోయినా ఈ విధంగా రోలు రోకలు చిన్నది, సన్ని కళ్ళు ఇటువంటివి ఉన్నా కూడా చక్కగా నిండుగా ఈ విధంగా అలంకరణ చేసుకొని దీపాలను చేసి పూజ చేసుకోవచ్చండి. రోలు పై భాగం వచ్చేసి అమ్మవారిగా, అడుగు భాగం వచ్చేసి స్వామివారిగా, శివయ్యగా భావిస్తాము. అందుకనే రోలు రోకలు కూడా పూజలో పెట్టడం జరుగుతుంది. ఇక అలాగే రాతిగోరమ్మ అండి. రాతిగోరమ్మ ఉంటే కనుక చక్కగా ఇలా పచ్చగా ఉండేట్టుగా అలంకరణ చేసి పెట్టుకోండి పూజలో. ఇక అలాగే పసుపు కుంకుమ కావాలి. శుభానికి ఏ పని మనం మొదలు పెట్టాలన్నా కావాల్సింది పసుపు కుంకుమ. అమ్మవారికి కూడా సమర్పిస్తామండి. మనం గంగానదిని ఆవాహనం చేసి ఈ పసుపు కుంకుమ సమర్పించి నీటిలో దీపాలు వదులుతాము. అవన్నీ కూడా నేను పూజా విధానంలో షేర్ చేస్తున్నాను. అలాగే ఇక కావాల్సింది ఒత్తులు. ఈ పువ్వొత్తులు ఎక్కువ పడతాయి. ఎన్ని ఒత్తులు వేయాలి నీటిలో దీపాలు అనేవి అవన్నీ కూడా నేను వీడియోలో చెప్పాను కదండి. 31, 33, 35 అనేది. సో అవి చూసుకొని మీ ఇంటి పద్ధతిని బట్టి ఆ లెక్క చూసుకొని మీరు ఎలా వదలాలనుకున్నా కూడా తప్పు లేదండి, అలా వదలచ్చు. కాబట్టి పువ్వొత్తులు ఎక్కువ అవసరం అవుతాయి. వీటి ముందు రోజే మనం నూనెలో నానబెట్టుకుంటే, మనం పోలీస్ వర్గం కదా చదువుకునే వరకు ఎక్కువగా వెలుగుతూ ఉంటాయి అనమాట. నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ చివరి రోజు కూడా 365 ఒత్తులు కావాలంటే వెలిగించుకోవచ్చు. ఇక అలాగే జవ్వాది పౌడర్ ఉంటే కనుక మీరు పూజా ప్రదేశంలో వేయండి. ఇలా ఆవు నెయ్యి ఉంటే కనుక వాడండి. వస్త్రాన్ని కూడా మనము పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పిస్తాము. ఒకవేళ అలాంటిది లేకపోతే ఆ వస్త్రం బదులు అక్షతలు సమర్పించవచ్చు. ఇక అలాగే ధూప్ స్టిక్స్ అండి. ఇప్పుడు చాలా రకాల అయితే మోడల్స్ అయితే మనకి మంచి మంచి వాసన వచ్చేవి వస్తున్నాయి. సో అటువంటి ధూప్ స్టిక్స్ ఏవైనా దశాంగంతో కానీ ఇలా శాండల్ కానీ తెచ్చుకోవడం చాలా మంచి సువాసన భరితంగా ఉంటాయి. ఇక అలాగే హారతి ఇవ్వడానికి అవసరమయ్యే కర్పూరం. ఈ పచ్చ కర్పూరం కూడా వాడవచ్చండి పూజల్లో. కొంచెం ఇది మామూలు కర్పూరం కన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక అలాగే రుద్రాక్షలు. ఇవి కనుక మీ దగ్గర శివలింగం లేదు ఎలా అనుకునేవారు ఈ రుద్రాక్షను పెట్టుకునైనా పూజ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి. ఇక అలాగే కావాల్సింది గంధము, విభూది. మీరు అభిషేకం చేసుకునే వాళ్ళైతే కనుక పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఆవు పాలు, ఆవు తేనె, పంచదార ఇటువంటివి అవసరం అవుతాయి. ఈ చివరి రోజైనా శివలింగం ఉంటే కనుక ఇంట్లో ఈ చివరి రోజుకి అభిషేకం చేసుకోవడం కోసం. లేదంటే కనుక మామూలుగా అవసరమయ్యే ఈ పూజా వస్తువులు అయితే మనకు అవసరం అవుతాయి. వీటిలో ఇవన్నీ కూడా మన ఇంట్లో ఆల్మోస్ట్ ఉండేవే అండి.
ముఖ్యంగా దీపాలు నీటిలో వదలటం అనేది మెయిన్ కదండి పోలీ పాడ్యమికి. ఇలా అరటిడొప్ప తెచ్చుకోండి, సాధ్యమైనంత వరకు అరటిడొప్ప తెచ్చినప్పుడు లేత తెచ్చుకోండి. మీకు బాగా బరువునదైతే నీటిలో మునిగిపోయి దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి. కాబట్టి అయితే దీపాలు కొండెక్కకుండా ఇంకేలాగా వదలొచ్చు నీటితో అనేది నేను టిప్స్ అనేది షేర్ చేశానండి, ఆ వీడియో కూడా చెక్ చేయండి. అయితే ఇక కావాల్సింది అరటిడొప్పలతో పాటు ఉసిరికాయ దీపారాధన కూడా ఈరోజు చేసుకోవచ్చు. 365 ఒత్తులు వెలిగించవచ్చు. అరటిడొప్పల్లో చిన్న చిన్న అరటిడొప్పల్లో కూడా దీపాలు అనేవి పక్కన కూడా వెలిగించుకోవచ్చు. ఇలా ఉసిరికాయలు తెచ్చుకోండి. ఇక కావాల్సినవి తులసి దళాలు, తమలపాకులు, తాంబూలం పెట్టడం కోసం తులసి దళాలు స్వామివారి పూజకి ఒక 2 దళాలైనా పెట్టుకొని మనం పూజనే చేసుకోవచ్చు. అలాగే తులసి కోట లేని వారు కూడా చిన్న ఏదైనా పాత్ర తీసుకొని కొంచెం మట్టి పోసుకొని ఇలా తులసి దళాలు నాటుకొని కూడా తులసి కోటలాగా ఏర్పాటు చేసుకుని కావాలంటే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇక కావాల్సినవి మీకు దొరికిన పూలండి. పూజకి ఏదైనా పూలు అనేవి ఎక్కువ దొరకకపోతే మనకి అక్షంతలతో పూజన చేసుకోవచ్చు. కాకపోతే మనం 2 పూలన్నా పెడుతుంటాం కాబట్టి స్వామివారికి మీరు ఎన్ని తెచ్చుకోగలిగితే అన్ని పూలు అనేవి తెచ్చుకోండి. ఇలా పూలమాలలు కానీ ఇలా తెచ్చుకోవచ్చు. అలాగే దేవాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఇవన్నీ సర్దుకొని వెళ్ళండి. అది కూడా నేను వీడియో అయితే పెట్టున్నానండి. నదికి వెళ్ళి దీపాలు వదిలే వాళ్ళైతే కనుక కొంచెం ఇవన్నీ ముందుగానే కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వెళ్తే అక్కడ పూజని చేసుకొని నీటిలో దీపాలు వదిలి రావచ్చు. ఇంతటితో మన కార్తీక మాసం అనేది నెలంతా చేయని వారు కూడా, ఉపవాసం ఉండని వారు కానీ, జాగరణ చేయని వారు కానీ, దీపాలు వెలిగించుకోలేదు అనుకున్న వారు కానీ, లేదా 365 ఒత్తులు, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి ఇలా చేసుకోలేకపోయాం అనుకునే వాళ్ళందరూ ఈ ఒక్కరోజు దీపాలు వదిలినా కూడా కార్తీక మాసం నెల మొత్తం చేసిన పూజా ఫలితం అయితే మనకి దక్కుతుంది. ఇక అలాగే బియ్యపిండి, ముగ్గులు వేయడానికి బియ్యపిండి, అలాగే పచ్చిచలిమిడి, వడపప్పు అనేవి తప్పనిసరిగా నైవేద్యం చేస్తాము. కాబట్టి పెసరపప్పు అలాగే బియ్యపిండి అవసరం అవుతుంది. పచ్చిచలిమిడిలోకి అవసరమయ్యే బెల్లము, ఇంట్లో పెడితే కనుక పానకం కూడా నైవేద్యం పెడతాం స్వామివారికి కార్తీక దామోదరునికి. కాబట్టి ఈ విధంగా కావాలి: బెల్లము, పెసరపప్పు, బియ్యపిండి, అలాగే కొబ్బరికాయ ఇంట్లో కొడతాము. అలాగే దేవాలయానికి కూడా ఒకటి తీసుకువెళ్తాం అంటూ ఉంటారు కదా. సో కాబట్టి 2 కాయలు అయితే అవసరం అవుతుంది. లేదా ఏదో ఒక చోట మాత్రమే ఇస్తామనుకుంటే కనుక ఒక కొబ్బరికాయ సరిపోతుంది. ఇక ఇంతకు చెప్పినట్టుగా అభిషేకం చేసుకోవడం కోసం ఆవు పాలు, ఒకవేళ మీరు దేవాలయాల్లో కూడా అభిషేకానికి ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా ఆవు పాలు, పంచామృతాలకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఇవ్వవచ్చు. ఆవు పాలు, ఆవు తినే ఇటువంటివి. ఇంతకు నేను చెప్పినట్టుగా పూలు మీకు ఎక్కువ దొరకకపోయినా, ఎక్కువ తెచ్చుకోలేకపోయినా అక్షింతలండి. శివయ్యకు పూజ చేసినప్పుడు విభూది అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. గణపతికి పూజ చేస్తున్నప్పుడు పసుపు అక్షంతలు, కార్తీక దామోదరుని కూడా పసుపు అక్షంతలు అయితే వాడవచ్చు. ఇంత నేను చెప్పాను కదండి, తులసి కోట లేకపోతే అంటే తులసి చెట్టు లేకపోతే ఇంట్లో తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిది. ఒకవేళ అలా తెచ్చి పెట్టుకోలేకపోతే ఇలా చిన్న చిన్న దళాలు, బయట మనకి పూజ కోసం అమ్ముకునే దళాలు ఉంటాయి కదా, మనం 10 రూపీస్కి 20 రూపీస్కి అలా తెచ్చుకుంటూ ఉంటాం విడి దళాలు. ఆ దళాలు కనుక మీకు ఇలా దొరికితే కొంచెం దీంట్లో మట్టి పోసుకొని ఈ దళాలని ఇలా పెట్టుకోండి. చిన్న తులసి కోటలాగా మనకి ఫామ్ అయిపోతుంది. ఆ తులసి కోట ఎదురుగా 2 దీపాలు వెలిగించి చిన్న బేసన్లో నీటిని ఏర్పాటు చేసుకుని నీటిలో దీపాలు వదలండి. మనం చేసుకోవాలి ఈ పూజని ఎలా అయినా తెల్లవారుజాములో చేసుకోవాలి అనే సంకల్పమే గొప్పదండి. దాన్ని బట్టి మనం పూజను మానుకోకుండా ఏ విధంగా అయినా ఏర్పాటు చేసుకొని దీపాలు వదులుకోవడానికి అయితే ప్రయత్నించండి. పూర్తిగా పూజా ఫలితాన్ని పొందండి. ఇలా 365 ఒత్తులు వెలిగించడం కోసం కానీ, దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించే వారి కోసం ఇలా పట్టి ప్రమిదలు అయితే అవసరం అవుతాయి. ఇంట్లో ఎలాగో దీపారాధన చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తాం కనుక అవసరమైన దీపపు కుందులు ఇలా ఇత్తడివి కానీ, మట్టివి కానీ వాటిలో ఏర్పాటు చేసుకుని దీపాలు అనేది వెలిగించవచ్చు. ఇలా మీ దగ్గర ఏమన్నా స్టోన్స్వి స్వామివారికి నామాలం ఉంటే పటానికి కానీ, శివలింగానికి కానీ అలంకరణ చేసుకోవచ్చండి. జస్ట్ నా దగ్గర ఉన్నాయి, సో ఐడియా కోసం షేర్ చేస్తున్నాను. ఇలాంటివి ఏదైనా నామాలు ఉంటే స్వామివారి పిండి ప్రమిదలకు కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజున పిండి ప్రమిదల్లో కూడా దీపాలు వెలిగించవచ్చు. కాకపోతే నీటిలో వదిలేటప్పుడు నేను కొన్ని టిప్స్ అనేవి చెప్పాను కాబట్టి అవి ఏదైనా యూజ్ అవుతాయేమో ఒకసారి వీడియోని అనేది చెక్ చేయండి. ఇక్కడ నేనైతే ఈ విధంగా పెట్టాను అనమాట. ఈ నామాలు అవి ఉంటే కనుక వెలిగించవచ్చు. ఇక అలాగే కావాల్సినవి అరటి పువ్వుకి వచ్చే ఆకులండి. అరటి డొప్పలు దొరకకపోతే ఏవే వస్తువులో మనం దీపాలు మునిగిపోకుండా వెలిగించుకోవచ్చు అనేది వీడియో షేర్ చేశాను కదా. వీటిల్లో కూడా అంటే అరటి పువ్వుకి వచ్చే ఆకులు ఏవైతే ఉంటాయో వీటిలో కూడా దీపాలు వదలొచ్చండి. అది నా వీడియోలో చేసి చూపించాను, చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీకు దొరికితే కనుక వెజిటేబుల్స్ అమ్మే చోట తెచ్చుకోండి. 365 ఒత్తులు వెలిగించాలన్నా, నీటిలో దీపాలు వదలడానికి అరటి డొప్పలు దొరకపోతే ఇటువంటి కొబ్బరి చిప్పలు కూడా. ఇవన్నీ నేను వీడియోస్లో ఎలా వెలిగించి నీటిలో దీపాలు వదలాలని చూపించాను కాబట్టి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇవ్వండి కావాల్సిన పూజా సామాన్ అయితే. ఆల్మోస్ట్ వీటిల్లో నాకు తెలిసి మన ఇంట్లో ఉండే ధూప్ స్టిక్స్ కానీ, ఒత్తులు ఇవన్నీ కార్తీక మాసం కోసం తెచ్చుకున్నవి ఇంకా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా వరకు ఉంటాయండి. ఇక్కడ మీకు ఇన్ని సామాన్ కనబడ్డా కూడా ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు అరటి డొప్పలని నీటిలో దీపాలు వదలటం కోసం తెచ్చుకోవాలి. అలాగే పువ్వొత్తులు ఏర్పాటు చేసుకోవాలి. మన నూనెలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. 365 ఒత్తులు వెలిగించాలి అంటే అవి కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక పూజకు కావాల్సిన పూలు, తులసి
దళాలు, తమలపాకులు, ఉసిరి దీపాలు ఏదైనా వెలిగించుకోదలుచుకుంటే ఉసిరి దీపాలు, ఇటువంటివన్నీ కర్పూరం కానీ ఇవన్నీ ఒకసారి నిండుకున్నాయా ఇంట్లో, ఏమేమి పూజకి కావాల్సినవి అవన్నీ తెచ్చుకొని మన పూజకి ఏర్పాటు చేసుకుంటే నీటిలో దీపాలను వదలొచ్చు. ఆ వాటి కోసమనే ఈ చిన్న ఐడియా అనేసి నేను పూజా ఏర్పాట్లతో పాటు ఇటువంటి పోలీ పాడ్యమికి కానీ ఏదైనా పూజకి కావాల్సిన సామాన్లన్నింటినీ కూడా ఎప్పుడు కూడా ఏదైనా ప్రత్యేకమైన పండగలప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇలా అవసరం అవుతాయి ఇవన్నీ కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి. అలాగే పోలీ పాడ్యమికి సంబంధించి ముఖ్యమైన వీడియోస్ అన్నిటిని కూడా నేను షేర్ చేస్తూ వస్తున్నాను. అవన్నీ కూడా మీకు ఒక్కొక్క ఐడియాగా మీకు అవన్నీ ఉపయోగపడతాయి. ఒకసారి ఛానల్ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు అవన్నీ కూడా యూజ్ అవ్వచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే డెఫినెట్గా కావాలి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఎటువంటి సందేహాలు అనేవి ఈ పూజలకు సంబంధించి నేను షేర్ చేసే వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. మరి మరొక మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.